హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మీరు ఇంతకుముందు బ్లాగ్ వచ్చేసరికి దానికి కంటిన్యూషన్ అండి ఇది. ఆ రోజు పాండిచేరి నుంచి మేమైతే తంజావూరుకైతే వచ్చాము. చూడండి, తంజావూరుకైతే వచ్చేసినాం. తంజావూరు పడుకోలేసినాం. మేము ఇద్దరం అయితే పడుకున్నాము. రాకేష్ మాత్రం అసలు నైట్ మొత్తం ఇల్లే కనిపిస్తుంది. ఆవి నీకు మా ముఖాలు చూడండి ఎట్లున్నాయి అసలు. పోయి ఫ్రెష్ కావాలి ఫ్రెండ్స్. మొత్తానికి మేమైతే తంజావూరు స్టేషన్లో అయితే స్నానం చేసేసినాం. ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తున్నాం. ఫ్రెష్కి వెళ్దామని గుడికి ఫ్రెష్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గుడికి వెళ్తున్నాము. స్నానం చేసుకున్నాం మంచి చక్కగా. ఇది వచ్చేసరికి తంజావూరు రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది చూడండి, కన్స్ట్రక్షన్లో ఉందని. స్టేషన్ పక్కనే మాకైతే ఒక లాకర్ దొరికింది. సో లగేజ్ అంతా ఆ లాకర్లో అయితే పెట్టేసాము. లగేజ్ ఎందుకని మేమైతే రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక ఆటో మాట్లాడుకొని మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఆటో ఎలా ఉంది. అసలు మీకు కిరణ్ గారి గురించి చెప్పాలంటే ఒక అడ్వెంచర్ మాది. ఒక రోజంతా సరిపోదు తెలంగాణ గురించి చెప్పాలంటే. ఒక డెడికేషన్, ఒక విజన్, ఒక మాటతోని నాకు వెళ్ళొద్దామంటే మాట తీయకుండా వచ్చేది. అసలు దానికి ఒప్పుకోవాలి. రేపే ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇక్కడికైతే వచ్చేసాము. దాహం వేస్తుంది బాగా. టెంపుల్ చూడండి, అబ్బా భలే ఉంది అసలు. మనం మొత్తానికైతే రైల్వే స్టేషన్ నుంచి అయితే ఆటో ఎక్కేసి మనమైతే టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసరికి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. చూడండి గోపురం ఎలా పెద్ద ఉందో. తంజావూరు టెంపుల్లో ఉండేది బృహదీశ్వర ఆలయం. దీన్ని తమిళ్లో పెరువార్ దేయర్ కోయల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసరికి భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడింది. యునెస్కో వచ్చే ప్రపంచ వారసత్వంగా ప్రదేశంగా కూడా గుర్తించారు దీన్ని. ఈ తంజావూరు టెంపుల్ని 11వ శతాబ్దంలో చోళులు అయితే నిర్మించారు. మేమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోనికి వెళ్తున్నాము. తంజావూరు ఒక గోపురం అండి, అది మెయిన్ ఎంట్రన్స్. అది చూడండి, మేమైతే లోనికి అయితే వెళ్తున్నాము గోపురం నుంచి. ఈ తంజావూరు టెంపుల్ వచ్చేసరికి మొత్తం గ్రానైట్తోనైతే నిర్మిస్తారు దీన్ని. 5 సంవత్సరాలు అయితే పట్టింది పూర్తి కావడానికి. సో ఇదేంటంటే ఒకటే రాయి మీద అయితే దీన్ని అయితే పూర్తిగా నిర్మిస్తారు. సో అది ఒక స్పెషాలిటీ ఇక్కడికి వచ్చేసరికి. ఇది వచ్చేసరికి తంజావూరు టెంపుల్ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరు కట్టారు ఏంటి అనేది. అలానే ఇది వచ్చేసరికి ప్లాను. తంజావూరుకు చెందిన మహాశివలింగం మన తెలంగాణకి చెందిందనే ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ తంజావూరు దేవాలయం నిర్మించిన చోళరాజైన రాజారాజు వేములవాడలో నుంచి బృహత్ శివలింగాన్ని అంటే మహాశివలింగాన్ని తంజావూరుకు తరలించి బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారు. మహాశివలింగాన్ని తంజావూరుకి మార్చిన చోళరాజైన రాజారాజు తెలంగాణ ప్రజలు దీనికి బాధపడిన పార్వతి అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరు పర్వతంలా పేర్చి దానిపై పసుపు గౌరిని రూపొందించి దసరా పండగ సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తూ నీటిలో నిమజ్జనం చేయడం ఈ బతుకమ్మ యొక్క పండగ ఉద్దేశం. మీరు ఈ తంజావూరు టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్కిటెక్చర్ చూడండి. మీరు ఆర్కిటెక్చర్ చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం ఆర్కిటెక్చరే ఉంటుంది. చాలా బాగుంది ఆర్కిటెక్చరు. సరే ఆ గోపురాలు చూడండి, చాలా ఆకాశాన్ని తాకే అంత హైట్లో అయితే ఉన్నాయి అవన్నీ. చూడండి మీరు. మేమైతే గోపురం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇది 2వ గోపురం. మీరు ఎప్పుడైనా సరే అరుణాచలం అయినా తిరునవల్ అయినా పాండిచేరి అయినా కన్యాకుమారి అయినా ఎక్కడికైనా వెళ్తుంటే
మీరు దారి మధ్యలో మాత్రం ఒక తంజావూరు అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అదేంది అని తర్వాత చూద్దాంలే అని మాత్రం లైఫ్ టైం విజిట్ ప్లేస్ అండి ఇది. మీరు చెప్తున్నాను అంత బాగుందంటే అసలు మీకు 2 కళ్ళు సరిపోవు. అసలు మీరు ఆర్కిటెక్చర్ చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే అసలు మీరు వెనక గుడి చూడండి ఒకసారి. అసలు అక్కడ గుడి చూస్తుంటే ఆ నందీశ్వరుడు అక్కడ ఉన్న నందీశ్వరుడు చూడండి ఎలా ఉన్నాడో. అసలు ఆ వెదర్కిను అసలు అది ఎంత బాగుందంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు మాత్రం ఫస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మీరు ఆ మధ్యలో మాత్రం ఒక వీలు చూసుకొని ఒక టైం కేటాయించుకొని మాత్రం మీరైతే దీన్ని ఈ గోపురాలు మాత్రం ఆకాశాన్ని తాకేలాగా ఉన్నాయి. చూడండి మీరు ఆకాశానికి ఆ గోపురానికి మధ్య సందులున్నట్టే కనిపించట్లేదు కదా. అంత హైట్లో అయితే నిర్మించారు చోళరాజైన రాజరాజులు. ఆ నందీశ్వరి చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. అసలు చాలా పెద్దగా ఉంది అది. మేమైతే దర్శనానికైతే లోనికైతే వెళ్ళాము. ఆ మహాశివలింగాన్ని అయితే చూడడానికైతే లోనికైతే వెళ్ళాము. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చాము. చూడండి ఆ నైట్ వ్యూ ఎలా ఉందో. ఆ గోపురం ఇది మెయిన్ గోపురం. ఇదంతా గర్భగుడిలోన ఉంది. ఇదంతా మోనోలిథిక్ ఒకటే స్టోన్తోనైతే కట్టారు. ఇది గ్రానైట్తోని చాలా బాగుంది ఇదంతా ఆర్కిటెక్చర్ అయితే. మీరు ఆర్కిటెక్చర్ని చూడకుండా అయితే రాకండి మీరైతే. ఫ్రెండ్స్ ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అసలు లోపల దాకా మేమైతే వెళ్ళాము. అయ్యగారిని పర్మిషన్ తీసుకొని లోపల దాకా అయితే వెళ్ళాము. అసలు లోపల చూస్తుంటే ఆ లింగం అసలు ఎంత బాగుందంటే అసలు ఆ లింగం చూస్తుంటే ఎంత బాగుందంటే అసలు నల్లారిక ఏం బాగుందనా నల్లారిక అసలు ఎంత బాగుందంటే ఆ వీడియో. అసలు ఇట్లా బ్రో ఇది ఒక దివ్యమైన క్షేత్రం. ఇది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలి. అసలు మీరు కనుక ఈ దగ్గరలో ఈ చుట్టుపక్కల మన తెలుగు నుంచి వచ్చేది ఉంటే ఈ కన్యాకుమారి రామేశ్వరం లాగానే తంజావూరు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు వెనక చూసే మోనోలిథిక్ ఒకటే స్టోన్ కాబట్టి అసలు ఎంత బాగుంది. ఆర్కిటెక్చర్ కూడా బాగుంది. అసలు ఆ కాలంలో చేశారంటే దానిని హ్యాండ్స్ అప్. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి దర్శనం అయ్యాక. ఆధ్యాత్మికమైన ప్రదేశం కోసం ఎవరైనా సెర్చ్ చేస్తుంటే
నేను మాత్రం తంజావూరు బృహద్వేశ్వర మందిరాన్ని నేను సజెస్ట్ చేస్తాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఒక దగ్గర ఒక 15-20 సంవత్సరాల నుంచి గుళ్ళకి వెళ్తున్నాను. కానీ అన్ని గుళ్ళకి వెళ్ళాను, తంజావూరు మాత్రం రాలేదు. తమిళనాడులో నేను ఉండే చెన్నైలో ప్రజెంట్ అన్ని టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఈ టెంపుల్కి ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నాకు ఇంత పెద్ద టెంపుల్ ఎందుకు మిస్ అయ్యానని అనుకున్నాను. కానీ ఇక్కడ రావాలంటే ఒక మనకి అనుగ్రహం ఉండాలి, మీకు కూడా ఉంటుందని నా నమ్మకం. మీరు చెప్తున్నాను, మీరు నమ్మకం లేకపోతే మాత్రం మీరు ఈ దారిలో ఈ కన్యాకుమారి మధురై వెళ్ళే దారిలో తంజావూరు అని ఒక ప్లేస్ ఉంటుంది, మీరు కంపల్సరీ విజిట్ చేయండి. మీరు చెప్తున్నాను, అసలు ఆర్కిటెక్చర్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. సీరియస్గా ఏంటంటే మేము దారి మధ్యలో వెళ్తుంటే బయటికి వెళ్తుంటే ఒక బాబు అయితే ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారంట, అంత జనాలు ఉన్నారు ఇక్కడ. మేమైతే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాం, చూడాలి ఎట్లా ఉంటుంది. ఆ బాబుని అయితే ఇందాకైతే వాళ్ళ సేఫ్గా అయితే వాళ్ళ అమ్మగారి దగ్గరికి అయితే రిసీవ్ చేయించాం. అసలు వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే అసలు నిజంగా వాళ్ళ కాళ్ళల్లో ఆనంద పుష్పాలు అలా నిజంగా. ఏం బ్రో అన్ని కనిపెట్టేశాడు. నిజమా వాళ్ళ ఫాదర్ నేను నిజమా సింక్ అవుతుందా లేదా, బాబు ఇలా ఏడుస్తున్నాడు, వాళ్ళ బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాము. అసలు వాళ్ళ అమ్మగారి రియాక్షన్ చూడగానే నమ్మ ముడిలా అంటే ఐ మీన్ చాలా ரொம்ப సంతోషం అంటే చాలా సంతోషం అని చెప్పి కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసింది తనకి. నందిని కూడా దర్శించుకున్నాము. చాలా బాగా జరుగుతుంది దర్శనం, చాలా అంటే చాలా బాగుంది. ఇది రండి, ఇక్కడ తంజావూరులో మెయిన్ సెంటర్లో ఇటు రైట్ సైడ్కి వెళ్తేనేమో రైల్వే స్టేషన్, లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో బస్ స్టాండ్. ఇక చూడండి ఎంత సిటీ ఎంత బాగుందో. తంజావూరే. దర్శనం అయిపోయి మేమైతే ఇక్కడ తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఐటమ్స్ 2-3 ఫేమస్ ఉన్నాయట, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. మాకు ట్రైనింగ్ 2 hours ఉంది టైము. చూడండి వ్యూ ఎట్లుందో, ఎంత బాగుందో. హోటలు తాంజూర్ కేఫ్, తంజావూరులో తాంజూర్ కేఫ్. ఫుడ్ ఎలా ఉందో చూసి చెప్తాను, మీరు అట్మాస్ఫియర్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు ఎలా. మేమైతే తంజావూరులో ఫేమస్ డిష్ అయిన పాట్ లేయర్ పరోటా అంటే ఇక్కడ ఫేమస్ అంటే ఇది. సో అది మేమైతే ట్రై చేసాం తంజావూరు కెఫేలో. సో అదైతే గీ స్మెల్తో అయితే చాలా బాగుంది. మేము తింటుంటే అసలు నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక తంజావూరు వెళ్తే మాత్రం ఈ పాట్ లేయర్ పరోటాని మాత్రం మిస్ చేయకండి. అసలు మీకు మౌత్ వాటరింగ్, ఆ 2 days దాకా ఆ ఫ్లేవర్ అయితే పోలేదు, అంత చాలా బాగుంది. సీరియస్లీ. ఎట్లుంది టేస్ట్? పేరేం పేరు తింటుంది? పాట్ లేయర్ పాట్ పరోటా ఇక్కడ స్పెషల్ అంట. స్పెషల్ లేయర్ పాట్ పరోటా స్పెషల్ ఇక్కడ, మిస్ కాకండి, చాలా బాగుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్. తిను బ్రో. ఏం చెప్పు. మేము తినడం అయితే కంప్లీట్ చేసాము. ఒకటి వచ్చేసరికి పాట్ లేయర్ పరోటా, ఇంకోటి వచ్చేసరికి మష్రూమ్ ఫ్రైడ్ రైస్. 2 చాలా బాగున్నాయి. మీరైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై.
ఫ్రెండ్స్ ఇప్పుడే తిన్నాము ఇక్కడ ఈ హోటల్లో, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తంజావూరుకి వచ్చేది ఉంటే మాత్రం లేయర్ పాట్ పరోటా చాలా బాగుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. జెన్యున్గా అనిపించింది నాకు వాళ్ళు తినేది కూడా, చెప్పేది కూడా వాళ్ళు జెన్యున్గా చెప్తున్నారు వాళ్ళు. సో టైం వచ్చేసరికి 8:45 అవుతుంది. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నాం స్ట్రీట్లో. 1990లో కట్టారు హాస్పిటల్, 1990లో కట్టారు ఇది మన తంజావూరు హాస్పిటల్. ఇప్పటికీ 100 years అవుతుంది, 2019కి. ఇది వచ్చేసరికి తంజావూరు మున్సిపాలిటీ. చూడండి వైట్ హౌస్ లాగా భలే ఉంది కదా, చాలా పెద్దగా ఉంది, చాలా నచ్చింది అది. ఫ్రెండ్స్ వీఆర్ వెరీ టైర్డ్ వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఆల్మోస్ట్ 1 hour లేటు, ఇంకా 30 minutes లేటు, అంటే ఆల్మోస్ట్ 1.5 hour పైనే లేట్ అవుతుంది. మాకేమో ఈ ట్రైన్ ఏమో అసలు రిజర్వేషన్ లేదు, మరి ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్.